హలో అండి, నమస్తే. ఈరోజు మన ఛానల్లో పచ్చి జీడిపప్పు కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా వాటర్ మరుగుతున్నప్పుడు దీంట్లోకి మనం పచ్చి జీడిపప్పు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికినప్పుడు మనకి పైన ఉన్న పొట్టంతా కూడా ఊడిపోతుంది. తర్వాత మనం కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని మనం పొట్టు తీసుకున్న జీడిపప్పు ఉంది కదా, అదంతా కూడా ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం అదే ఆయిల్లోకి సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం రుచికి తగినంత ఉప్పు, అలాగే కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మెత్తపడేంతవరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు ధనియా జీలకర్ర పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కూడా వేసుకొని చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే జీడిపప్పు కర్రీ రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.